విషయంలో ఏమన్నాడు? మోసకరమైన దురాశలు చెడిపోయి మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోమన్నాడు. ఏంటంట మోసకరమైన దురాశలు అంటే ఏంటి? మనము పాత జీవితంలో లేకపోతే ప్రాత స్వభావాన్ని అంటున్నామంటే మోసకరమైనటువంటి దురాశలు కలిగి ఉన్నమాట. మోసకరమైన దురాశలు అంటే ఏంటి? దురాశలు అంటే ఏంటి చెప్పండి? దురాశ అంటే చెప్పాలి. దురాశ అంటే స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉండటమే దురాశ. స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉండటమే దురాశ. అవునా? ఇతరులకు మనకు తెలిసిన వారికి కూడా కీడు చేసేటువంటి స్వభావం కలిగి ఉండటమే దురాశ. మన పాట దురాశ గర్భము ధరించి కాదా? అదే అది కదే. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వత పొంది మరణమును కనగా. అవునా? దురాశ ఏం చేసిందట? గర్భం ధరించి. ఈ దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటి? స్వార్థపూరితమైన ఆలోచనలే కదా. అంటే ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు, ఇతరులకి కీడు చేసేటువంటి ఆలోచనలు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకునేటువంటి ఆలోచనలు, ఇటన్నిటిని ఏమంటే దురాశలు అంటారు. మీరు 25లో మాట్లాడుకున్నారా లేదా? నేను అడగను కానీ మాట్లాడుకున్నారా లేదా? అవునా? మాట్లాడుకున్నావా లేదా? మాట్లాడుకున్నాం. అందుకని ఏమంటాడు ఇక్కడ? ఏమన్నాడు? కంపల్సరిగా స్వార్థపూరితమైన ఆలోచన కలిగి సంతృప్తి లేనటువంటి ఆశ. అవునా? సంతృప్తి లేనటువంటి ఆశ ఏమండి? అంటే సంతృప్తి లేని ఆశ అంటే ఏంటి? అత్యాశే కదా. అత్యాశే కదా. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయి మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటారా? ప్రాచీన స్వభావము దాని ఇచ్చిన కూడా నువ్వు సిరివేసి ఉండాలా. తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకోవాలట. మన మూలపాఠం ఏంటన్నా? ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము సృష్టించబడ్డ పోలిక వాడి సృష్టికర్త పోలిక మీలోకి నాలోకి రావాలి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వచ్చి చూడండి. అవునా? అసలు రావాలిగా. నీకు మ్యాటర్ తెలియాలంటే, నీకు జ్ఞానం తెలియాలంటే ఏం చేయాలి? నువ్వు రావాలి. వచ్చి కూర్చోపోతే నీకు తెలియదు కదా. చనిపోయిన ఆడ పరలోకం వెళ్తాను నువ్వు చూసావంట. నువ్వు వస్తే తెలిసింది ఇక్కడికి, నువ్వు రాకుండా తెలియదు కదా. ఏమా పిల్లలు? అవును, అంతేనా? ప్రాచీన స్వభావం మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశని కలిగి ఉన్నాం. దురాశ అంటే తెలుసు కదా ఏంటది? స్వార్థపూరితమైన ఆలోచనలు నువ్వు నేను కలిగి ఉన్నావు కాబట్టి అవి చేయకూడదు. ఉన్నారా లేదా? స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉండకూడదు. పెట్టారా? నువ్వు నవీన స్వభావం, నువ్వు దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే మాత్రం, దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలంటే మాత్రము స్వార్థపూరితమైన దురాశలు, ఆలోచనలు, ఇతరులకు కీడు చేసేటువంటి స్వభావాలు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకునే స్వభావాలు సంపూర్ణంగా పూర్తిగా విడిచిపెట్టాలి. నీ ప్రాచీన పురుషుడు పరిత్వజించాలి అంటే చనిపోవాలి. ప్రాచీన పురుషుడు చనిపోయి నవీన పురుషుడు మన జీవితంలోకి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? ఏంటి మన మూలపాఠం ఏంటి? ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము. ఏం కలుగు నిమిత్తము? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే మంచితనమే, కరెక్టే. నువ్వు చెప్పింది ఒక పాయింట్ లో కరెక్టే. కానీ అసలు జ్ఞానం అంటే ఏంటి? మీ అందరికి అమ్మా బైబిల్ స్మరిస్తుంది. జ్ఞానం అంటే ఏంటంటే యోబు 8:8 మనందరూ తెలుసు. యెహోవాను భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. చెడుతనము విడిచితే వివేకం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానం అంటే ఏంటి?
బాగా డబ్బులు సంపాదించడమా, తెలివిగా మాట్లాడటమా, తిమిని బొమ్మని చేయటమా, లేని వాటిని ఉన్నట్టు వాడిగా చేయటమా? ఏమండి వీళ్ళు మనోడని చెప్పి ఆ తరపున మాట్లాడి అవతలని బురుడి కొట్టించమా? నీ అమోఘమైన తెలివితేటలు ఉపయోగించి అసత్యాన్ని సత్యంగా మలచడమా? నీ అమోఘమైన తెలివితేటలు ఉపయోగించి ఏమండి జనాలు బురుడి కొట్టించడమా? తెలివి డబ్బులు సంపాదించడమా? పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించడమా? అఫ్ కోర్స్ లోకంలో డబ్బులు సంపాదించడం తప్పు కాదు, ఉద్యోగాలు సంపాదించడం కాదు, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించడం, ఇతరుల కన్నా కూడా అధికమైన ధనాన్ని ఆర్జించడం తప్పేం కాదేమో. కానీ అదే జ్ఞానం అంటే మాత్రం నువ్వు పొరపాటు పడుతున్నావు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఎవరు జ్ఞానవంతులు, ఎవరు వివేకవంతులు అంటే బైబిల్ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది బైబిల్? యెహోవా అందరూ భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమని. భయం ఉండాలా? భయం ఉండాలా? భక్తి కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏముండాలి? భయం ఉండదు. కొంతమందికి భక్తి ఉండదు. కొంతమంది భయం ఉంటే భక్తి ఉంటే భయం ఉండదు. ఏంటి రెండు తేడా? భయం ఏంటి? అమ్మో దేవుడు చూస్తాడే. భక్తి ఏంటి? వచ్చి మోకరించి ప్రార్థించారు కదా. బైబిల్ చదవడం భక్తి, ఆజ్ఞలను పాటించడం భక్తి. ఏసాబానికి భయం ఉంది కానీ అంతే. ఏసాబాన చూడండి రెండు ఉన్నాయా? యెహోవాను భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమట. జ్ఞానానికి దుష్టత్వం విడిచొని తిరుగుటే వివేకం అంట. ఇది మంచి వివేకం కలిగి అంటారు. వివేకం అంటే ఏంటి? నువ్వు ఆ పాప నుంచి బయటికి రావటమే, ఆ అపవిత్రం నుంచి బయటికి రావటమే, ఆ లోక సంబంధమైన కార్యాల నుంచి నువ్వు బయట రావాలి, ఆ దరిద్రత నుంచి బయట రావాలి. ఏదైనా విషయం జరుగుతున్నప్పుడు, ఏదైనా పెద్ద మనిషికి నువ్వు కూర్చున్నప్పుడు, అది ఏదైనా చుట్టకూడదని నీకు తెలిసినప్పుడు, అయ్యా నాకు తెలియదు దీని గురించి అవగాహన బయట తప్పుకోవాలా. పనులు మాటిని దూరు కూర్చున్నావు అనుకో, ఆ తగాదు నువ్వు కూడా పెళ్లి చేసుకోవడం బాగానే ఉంటారు. అది మధ్యలో ఉన్నవాడికి వచ్చింది అంట. అవునమ్మాయి? ఏసమ్మని బాగానే ఉంటాడు, ప్రసన్న బాగానే ఉంటుంది. అర్థంగా తేడా అయితే అసలు ఇద్దరు పెళ్లి చేసి ఉంటాడు. ఇది అక్కడ 56 సంవత్సరాలు వచ్చింది కదా, అయినా సరే అలా 101 సంవత్సరం వచ్చింది అనుకో, మీరు అంటాడు పెద్ద మంచిగా ఏమంటారు? ఏమంటారు? ఇలా పెళ్లి చేసింది నాయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నడవాలి. అవునా? ప్రాచీన స్వభావం వదిలిపెట్టి ఏ స్వభావం ధరించుకోవాలి? నవీన స్వభావం ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే క్రొత్తది కదా. అదే ఎఫ్ఎస్సి 4:23 చదవండి. నాకు 22 దగ్గర 23 చదవండి. 23 ఏమన్నా? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏంటంట? నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట. ఎలా ధరించుకోవాలా? మా స్వభావం, దేవుని స్వభావం ఎలా ధరించుకోవాలి? మా కొడుకు ఏంటంటే పక్కన చూసేవాడిని పోయింది, అసలు వచ్చిన అంశం పోయింది. అవునా? నవీన స్వభావం ఎట్లా ధరించుకోవాలి? దేవుని పోలికను ఎట్లా మార్చబడాలి? నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉండాలంట. నీతి అంటే ఏంటి? టక్కని చెప్పాలి. నీతి అంటే అపోజన. నీతి అంటే ఏంటన్నా? బైబిల్ ప్రకారం నీతి అంటే దేవుని ఆజ్ఞలను పాటించడమే నీతి. యథార్థత అంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడమే యథార్థత. నేను యథార్థవంతుడండి, నేను యథార్థవంతురాలి, ఈ మాటలు కాదు ఇక్కడ. అసలు యథార్థత అంటే ఎట్లా ఉండాలంటే దేవుణ్ణి సత్యముతోను దేవుణ్ణి ఆత్మతోను ఆరాధించాలి. అందుకే పాట కూడా ఉంటుంది. ఏం పాట? ఆత్మతో సత్యముతో ఆరాధింతును నిన్ను. ఏమని? పరిశుద్ధుడు 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 అని ఎంత మంచిగా పాడుతున్నారు పాట. ఏమన్నాడు ఇక్కడ? నవీన స్వభావం అంటే ఏంటి?
నీతియు యథార్థమైన భక్తియు, నీతియు యథార్థమైన భక్తి చేస్తూ దేవుని మీద భయభక్తులు కలిగి ఉండటమే నవీన స్వభావం ధరించుకోవాలి. సృష్టికర్త పోలికలు రావడమే నవీన స్వభావం. ప్రాచీన స్వభావం విడిచిపెట్టడమే నవీన స్వభావం. అవునా? ప్రాచీన స్వభావం అంటే మొగడు పురిగే కదా. మొగడు పురుగు తెలుసా మీకు? మీరు ఇంగ్లీష్ వాడుగా తెలియదు ఉంటారు. ఏమా ప్రాచీన స్వభావం అంటే? సారీ మొగడు పురుగు అంటే బట్టలు గొంగళ పురుగు అంటే అయిద్దిరా, తర్వాత అయిద్దాం కానీ గొంగళ పురుగు లాంటి మన జీవితము తర్వాత ఎలా మారిద్దామా? సీతాకోక చిలకలాగా అయింది. చాలా మందికి తెలుసా గొంగళ పురిగే సీతాకోకని? నీకు తెలుసా మొగడు గారు? తెలియదు కదా. గొంగళ పురుగు ఏం చేసి గూడు కట్టుకుంటుంది కదా, గూడు కట్టుకుని దానికి కొంత టైం ఉంటుంది. ఎన్ని రోజులు నాకు తెలియదు. ఎన్ని రోజులు ఉంటుంది కదా గూడు కట్టుకుని. ఆ గొంగళ పురుగు కాస్త ఆ బొచ్చు పురుగు లాగా అయిపోయి దాని ఎంటికలు అవన్నీ పోయి చివరికి బయటకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిందంటే సీతాకోక చిలుకలాగా. ఇది నవీన స్వభావానికి, ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి తేడా. ఏమో అర్థమైన కీర్తి? అదే ప్రాచీన స్వభావం, అదే గొంగ పురుగుల వ్యవహారం. కానీ నవీన స్వభావం తెలుస్తుంది. సీతాకోక చిలుకలు అంటే లోపల కనపడుతుంది ఆ గొంగళ పురుగు యొక్క స్వభావం. గొంగళ పురుగుని ఎవరు ఇష్టపడరు? అందరూ ఎవరు ఇష్టపడతారు? సీతాకోక చిలుకని ఇష్టపడతారు. సీతాకోక చిలుక అంటే చాలా మందికి ఇష్టం. అవునా? దాన్ని ఏం చేసి సీతాకోక చిలుక దేన్ని తింటుంది? సీతాకోక చిలుక మకరందాన్నే కదా. మరి మకరందం అంటే పెద్ద మాట ఉన్నారు. మకరందం అంటే ఇంకా తేనె. అవునా? మరి గొంగళ పురుగు మకరందాన్ని తింటుందా? తిరగదు. గొంగళ పురుగు ఏమేమి తింటది? ఆకులు, చెట్లు, మట్టి, మశానం తింటది. అవునా? ఎలా పడితే అలా తింటది, ఎలా పడితే అలా మాట్లాడింది గొంగళ పురుగు. కానీ సీతాకోక చిలుక స్పష్టంగా పువ్వుల్లో ఉన్న మకరందాన్ని మాత్రమే తీసుకుంటారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నువ్వు అటువంటి సీతాకోక చిలుకలాగా మార్చబడి దేవుని యొక్క మధురమైనటువంటి మకరందమైనటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? మళ్ళీ నేను గొంగళ పురుగు కాదండి, నేను సీతాకోక చిలుక అయిన తర్వాత మరి గొంగళ పురుగులాగా పేడ మురుగు తినవాడు అవి తీసుకుంటావే, మరి ఇవి తీసుకోవాలి కదా. కీర్తి అంతేనా? పిల్లలు మీరు కూడా బయలు అర్థమైందా? ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి తేడా. ఏమంటాడు ఇక్కడ? మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని మొదలుకుని నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. మూలపాఠం ఏంటి? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిధ్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము, జ్ఞానం అని చెప్పే కదా, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. దేవుని స్తోత్రంగా